ఆయన ఒక దుర్గాన్ని, ఆయన పొంగిపోతున్నట్లుగా ఇక్కడ మనం చూస్తాం. కాబట్టి మన భాషలో ఆ మాటలు అన్నాను. కాబట్టి బాలుర యొక్క చంటి పిల్లలు ఏం స్తుతిస్తారండి? వాళ్ళకేం తెలుసు? వాళ్ళ యొక్క స్తుతుల మూలంలో కూడా ప్రభు అంట ఒక దుర్గాన్ని స్థాపించున్నాడు. కాబట్టి స్తుతి అని అన్నప్పుడు అనేక సందర్భాల్లో మనం చూస్తాం. కాబట్టి ఎరికో గోడల దగ్గర కూడా ఇశ్రాయేలు ప్రజలు గంభీరంగా ప్రభువుని స్తుతిస్తూ వచ్చారు. ఆ ఎరికో గోడలు కూలిపోయినాయి. కాబట్టి ప్రభువుని స్తుతించాల్సిన వారంగా ఉన్నాం. అయితే ఇక్కడ మన తలంపంతా ఏంటి అని అంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించు అని అంటూ, ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మర్చిపోద్దు. ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని కూడా మర్చిపోకూడదు. మొట్టమొదటిగా ఆయన చేసిన మన ఉపకారాన్ని మనం ఇక్కడే చూస్తాం. 103వ అధ్యాయము ఇక్కడే 2-3 వచనాలు మనం చూసుకున్న తర్వాత ఇంకా ఎదురుకి వెళ్తాం. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయంలోనే అంటున్నట్టు చూడండి, 3వ వచనం. చాలండి, ఆయన నీ దోషాలన్నింటినీ కూడా క్షమించేవాడు. మన యొక్క ప్రభు మన యొక్క దోషాలను కూడా అట్లానే క్షమించాడు. కాబట్టి మన యొక్క దోషాలన్నింటినీ కూడా నా ప్రాణమా ఆయన్ని స్తుతించి, ఎందుకంటే ఆయన చేసిన ఉపకారాలు అనేక ఉన్నాయి. వాటిలో మొట్టమొదటిగా ఆయన చెప్తున్నాడు, నీ దోషాలన్నింటినీ కూడా క్షమించేవాడు. మన దోషాలు కూడా మన యొక్క దోషాలు కూడా ఆయన క్షమించాడు. మన యొక్క దోషాలు క్షమించాడు. అందుని బట్టి మనం స్తుతించాల్సిన వారంగా ఉన్నాం. చూడండి, మన కొన్ని సందర్భాలు మనం చూస్తే చూడండి, యెషయా గ్రంథము 50వ అధ్యాయం 1వ వచనం. మన యొక్క దోషాలు, కాబట్టి దానికంటే ముందుగా 59వ అధ్యాయం 1వ వచనం అండి. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనం. సరే, మన యొక్క దోషాలు, మీ పాపములు, తర్వాత 2 కూడా చదువుతాంలో. కాబట్టి రక్షింపనేరుకున్నట్లు యెహోవా హస్తం కురచ కాలేదు, విననేరుకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. ఇక్కడ తలంపు చూడండి, మీ దోషాలు మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చినాయి. మన యొక్క దోషాలు మన యొక్క దేవునికి మనకు అడ్డొచ్చినాయి. మన ప్రభువుని చూడకున్నట్లుగా, ఆయనను సమీపించుకున్నట్లుగా అవి మన యొక్క పాపాలు, మన యొక్క దోషాలు మనకు ప్రభువుని దూరం చేసినాయి. 2వ వచనం అంటున్నాడు కదా, మీ పాపములు ఆయన ముఖాన్ని మీకు మరుగు చేసినాయి. మన యొక్క పాపాలు ఆయన ముఖాన్ని మరుగు చేసినాయి. కాబట్టి అవి అడ్డంగా వచ్చినాయి. మన యొక్క దోషాలు ప్రభుని సమీపించలేనిటువంటి స్థితిలో ఉన్నాం. మన యొక్క దోషాలను బట్టి ఇంకా చూస్తే 50వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. చూడండి, మీ పాపాలు, మీ దోషాలను బట్టి మీరు చదవండి. మీ దోషాలను బట్టి మీరు అమ్మబడ్డారు. మన దోషాలను బట్టి మనం అమ్మివేయబడ్డాం. మన దోషాలు మన ప్రభుకి మనకు అడ్డం వచ్చినాయి. మన పాపాలు ఆయన ముఖాన్ని మనం చూడకున్నట్లుగా చేసినాయి. అంటే ప్రభుకి మనకి సంబంధం లేనట్లుగా మనం అనేక దోషాలను బట్టి అమ్మివేయబడ్డాం. రోమీలు రాసిన పత్రిక 7వ అధ్యాయం చూడండి, 14వ వచనం. రోమీలు రాసిన పత్రిక 7వ అధ్యాయము 14వ వచనం అండి. కాబట్టి నేను పాపానికి అమ్మబడ్డాను. మనం పాపానికి అమ్మబడ్డాం. మన దోషాలు బట్టి మనం అమ్మివేయబడ్డాం. ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు, నేను పాపానికి అమ్మివేయబడ్డాను, నేను శరీర సంబంధునై ఉన్నాను. అంతేకాదు, తర్వాత రోజున కూడా చదవరా, కాబట్టి నేను ఎరిగినది చేయకుండా, నిశ్చయించినది చేయక, ద్వేషించిందే చేయకూడదు అనుకుంటున్నాను పాపాలు, కానీ ఆ వల్ల కావట్లేదు. ఇంకా 24వ వచనం చూడండి. కాబట్టి చాలండి. కాబట్టి అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడును, ఇట్టి మరణమునకు లోనగు శరీరాన్ని నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు. పాపానికి అమ్మివేయబడ్డాం. పాపానికి అమ్మివేయబడ్డాం. నేను చేయనిచ్చినది చేయకుండా, నేను చేయకూడదు నేను ద్వేషించినదే నేను చేస్తున్నాను. కాబట్టి నేను ఎంత దౌర్భాగ్యుడిని, మనం ఎంత దౌర్భాగ్యులు, మనం ఎంత పాపులు.
ప్రభువుకి మనల్ని మన పాపాలు మన యొక్క దోషాలు దూరం చేసేసినాయి. మన పాపానికి అమ్మివేయబడ్డాం. ఇంకా 23వ వచనం కూడా చూడండి. పాప నియమం అనే మాట 23 అదే సరిగ్గా చదివితేనే మంచిది, వచనం చదివితేనే మంచిది. కాబట్టి నాలో వేరే ఒక నియమం ఉంది. అదేం చేస్తుందంటే నన్ను పాపానికి చెరపెట్టుకుని పోతుందంట. కాబట్టి అది వేరొక నియమం నా అవయవంలో నాకు కనబడుచున్నది. అది నా మనసునందున ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవంలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకుంటుంది. పాప నియమానికి నేను లోబడిపోయాను. అది నన్ను, కాబట్టి నేను చేయకూడదు అనుకుంటాను, కానీ అది నన్ను చెరపట్టి తీసుకుపోతుంది. కాబట్టి మన యొక్క దీనస్థితి ఇలాంటిది, మన యొక్క దోషాలు ఇలాంటివి. కాబట్టి మన దోషాలు ప్రభువుకి అడ్డొచ్చినాయి. మన పాపాలు ఆయన ముఖాన్ని మరుగు చేసినాయి. మనం పాపానికి అమ్మబడ్డాం. మన శరీర సంబంధం నేను కాబట్టి పాపానికి అమ్మవేయబడ్డాను అని పౌలు మాట్లాడుతూ అంటున్నాడు. కాబట్టి పాపానికి అమ్మవేయబడ్డాం. కాబట్టి ఏ భేదమును లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. మనం అందరం పాపులు అని వాక్యం చెప్తుంది కదా. కీర్తన గ్రంథం 51:5 ఏమంటాడు? నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భాంధరి. పాపంలో పుట్టినటువంటి వాళ్ళం అందరూ పాపాత్ములు అందరూ. కాబట్టి ఇలాంటి స్థితి మనది. ఇలాంటి వాళ్ళం మనం. పాపానికి అమ్మివేయబడ్డాం. పాపంలో పుట్టినటువంటి వాళ్ళం. ఏ భేదం లేదు. అందరినూ పాపం చేసినటువంటి వాళ్ళమే, చిన్న పెద్ద తారతమ్యం లేకుండా. కాబట్టి ఇలాంటి మనల్ని, మన దోషాలను ఆయన క్షమించాడు. ఆయన మన యొక్క దోషాలనంట ఆయన క్షమించాడంట. ఇక్కడ చూడండి, కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 5వ వచనము. కాబట్టి ఇలాంటి నీవు నా పాప దోషాన్ని పరిహరించు. ఇలాంటి పాపానికి అమ్మివేయబడినటువంటి మనం, ఇలాంటి పాపానికి మనం అమ్మివేయబడినటువంటి మనల్ని ప్రభు మన యొక్క పాప దోషాన్ని ఆయన కాబట్టి పరిహరించాడు. దానికంటే ముందుగా ఇంకొక మాట అన్నాడు. దాన్ని ఈ యొక్క మన యొక్క దోషాన్ని అంతటినీ తండ్రి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి మీద మోపినారంట. 53వ అధ్యాయంలో చూస్తాం కదా. యెషయా గ్రంథము 53వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 8 6వ వచనం. కాబట్టి మనందరి దోషాన్ని తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద మోపినాడు. మనందరి దోషాన్ని కాబట్టి ఆయన మీద మోపాడు. ఇదే మనం ఈ మాట అంటున్నప్పుడు ఇంకొక మాట జ్ఞాపకం రావాలి కదా. 1 తిమోతిలో రాసిన పత్రికలు అంటాడు, ఇదిగో యోహాను సువార్త, యోహాను మాట్లాడుతూ అంటున్నాడు కదా, 29వ వచనం. కాబట్టి లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. ఇదంతట్లో జ్ఞాపకం చేసే తలంపు ఏంటి అని అంటే, ఆయన మన దోషాలంతటినీ తండ్రి అయిన దేవుడు కుమారుడి మీద మోపితే, మన దోషాలు బట్టి మనం దూరంగా ఉన్నాం ప్రభుకి. అయితే మనందరి దోషాన్ని ఆయన తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద మోపి, ఇదిగో లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరి నిమిత్తమై అర్పణగా బలిగా చేయబడ్డాడు. కాబట్టి ఆ మాట చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. కాబట్టి ప్రభు మన దోషాలను భరించి ఆయన ఏం చేశాడు? మన కొరకు అర్పణగాను బలిగాను
చేయబడ్డాడు. మనం ప్రభువుని స్తుతిద్దాం. ప్రభా, నువ్వు నా దోషాలు పరిహరించి నా నిమిత్తమే అర్పణగా బలిగా చేయబడ్డావు ప్రభా. ఇందుని బట్టి నీకు కృతజ్ఞతలని మనం ప్రభువుని స్తుతిద్దాం. ఆయన నీ దోషాన్ని క్షమించేవాడు కదండి. ఆయన నీ దోషాలన్నిటినీ క్షమించేవాడు, మన యొక్క దోషాలని క్షమించేవాడు. అసలు మన దోషాలను బట్టి మనం ప్రభువుకు దూరంగా ఉన్నాం. అవి అడ్డొచ్చినాయి, ప్రభువుకి మనకు మధ్యలో అడ్డొచ్చినాయి. మన పాపాలు ఆయన ముఖాన్ని మరుగు చేసినాయి, పాపానికి అమ్మివేయబడ్డాం కదండి. కాబట్టి మనలో పాపనేమో ఉండి మన పాపానికి చెరపట్టి తీసుకుపోతుంది. కానీ ఎంత దౌర్భాగ్యం నేను అని పౌలు మాట్లాడినాడు. ఇలాంటి మనల్ని తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారి మీద మన అందరి దోషాలను ఆయన మీద మోపి, కాబట్టి ఆయన ఆ యొక్క సిలువకు అప్పగించి, కాబట్టి ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగింది. ఆయన యొక్క పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగి ఆయన మన కొరకు అర్పణగా బలిగా చేయబడి మనల్ని నీతిమంతులుగా తీర్చినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఒక మాట చూడండి, నీతిమంతులుగా తీర్చాడనే మాట కూడా మనం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11:6 ఆఖరిలోనండి. కాబట్టి మనం కడగబడ్డాం. ప్రభు మనల్ని కడిగినాడు, అర్పణగా బలిగా చేయబడి మన దోషాలన్నింటినీ ఆయన క్షమించి మనల్ని నీతిమంతులుగా తీర్చినాడు. కాబట్టి మనం ప్రభుని స్తుతిద్దాం. కొలసీలు రాసిన పత్రికలో ఇంకొక మాట ఇలా చూద్దాం చూడండి. కొలసీలు రాసిన పత్రిక ఆ యొక్క చేవ్రాత అంతటిని కూడా తుడిచేశాడు. 2:13 వచనం అండి. కొలసీలు 2:13 అండి. చాలండి. ఆయనతో కూడా మనల్ని ఏం చేశాడు, మనకు విరోధంగా ఉన్నటువంటి రుణపత్రాన్ని మేకులతో సిలువ కొట్టి దాని మీద ఉన్నటువంటి రుణంగా ఉన్నటువంటి ఆ యొక్క చేవ్రాత అంతటిని కూడా తుడిచివేశాడు. కాబట్టి ప్రభువుని స్తుతిద్దాం. మన ప్రభువుని మనం ఎంతైనా ఆయన స్తుతించాల్సిన వారంగా ఉన్నాం. ప్రభా, నా దోషాలను అన్నిటినీ క్షమించావు, అంత మాత్రమే కాదు, కాబట్టి నాకు రుణపత్రంగా ఉన్నటువంటి ఆ చేవ్రాత అంతటిని తుడిచేసావు, నన్ను క్షమించావు. కాబట్టి ఆయన మనల్ని ఏం చేశాడంటే ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశాడు. నా కొరకు అర్పణగా బలిగా చేయబడ్డావు. కాబట్టి ప్రభు మన పట్ల ఆయన చేసినటువంటి క్రయం, అంతేకాదు మనల్ని నీతిమంతులుగా తీర్చినటువంటి విధానం, ఆయన మనల్ని ఆయనతో పాటు జీవింపజేసినటువంటి విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుని స్తుతించాల్సినటువంటి వారంగా ఉన్నాం. మన యొక్క దోషాలను క్షమించి కాబట్టి మనకు విరోధంగా ఉన్నటువంటి రుణపత్రాన్ని అంతటినీ మేకులతో కొట్టి, కాబట్టి దాని మీద చేవ్రాత అంతటిని కూడా తుడిచివేసి ఆయనతో మనల్ని జీవింపజేశాడు. ఇందా చదువుకున్నాం, ఆయన మనల్ని కడిగి నీతిమంతులుగా తీర్చాడు. కాబట్టి మనం ప్రభువుని ఆ మాటలను బట్టి మనం స్తుతించాల్సిన వారంగా ఉన్నాం. అంతేకాదు ఇంకా అన్నాడు కదా, మన దోషాలు మనకు దూరంగా చేశాడు అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకుందాం. మీకా 7:19లో మీకా 7:19 మన యొక్క పాపాలు సముద్ర అగాధంలో వారి పాపాలన్నిటిని సముద్ర అగాధంలో పడేసావు. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాను కూడా అంటున్నాడు. యెషయా 43:25 వచనం అండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 25 వచనం అండి. ప్రభు మన యొక్క పాపాలను జ్ఞాపకం చేసుకోడంట. కాబట్టి ప్రభు ఆ రీతిగా మనల్ని క్షమించినాడు, మన దోషాలను క్షమించాడు, ఇకనో జ్ఞాపకం చేసుకుని. కాబట్టి ఒక తుడిచేసినటువంటి పలక వలె, శుభ్రమైపోయినటువంటి పలక, పిల్లలు ఏదో రాస్తారు, లేకపోతే ఏదో మనం ఏదో రాసేస్తాం ఆ పలక మీద, ఒకసారి తుడిచిన తర్వాత ఏమైపోయినాయి, ఇవన్నీ మాయమైపోయినాయి. సముద్ర అగాధంలో పడేశాడు మన దోషాలన్నిటినీ. తర్వాత ఇక్కడ మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, దీనికంటే ఇంకొక వచనం కూడా చదువుకోవాల్సింది, అయితే మనం ముందుకు వచ్చేసాం కాబట్టి కీర్తన 103వ అధ్యాయంలోనే తూర్పు పడమరకు అంత దూరం 12వ వచనం, పడమటికి తూర్పు ఎంత దూరమో
కాబట్టి అంత దూరపరిచేశాడు. పడమర తూర్పు ఎప్పుడైనా కలుస్తుంది? అది ఎప్పటికీ కూడా కలవదు కదండి. కదా, తూర్పు ఇటు అంటే నేను పడమర ఇటు అంటుంది. అట్లా కాబట్టి అంత దూరపరిచేశాడు, సముద్ర అగాధంలో పడేశాడు. ఇకను వాటి జ్ఞాపకం చేసుకోను. కాబట్టి ప్రభు మనల్ని క్షమించినటువంటి విధానాన్ని అంతటిని బట్టి ప్రభువుని మనం కూడా ఎంతైనా స్తుతించాల్సిన వారంగా ఉన్నాం. మొట్టమొదటిగా ఆయన ఈ దోషాలన్నింటినీ కూడా క్షమించేవాడు, మన దోషాలను క్షమించేవాడు, క్షమించాడు. నేటికి అనేక సందర్భాల్లో రక్షించబడి నాటి నుండి నేటి వరకు ఎన్నోసార్లు తప్పాం. కాబట్టి ఎన్నోసార్లు ఆయన ఆయాస పెట్టినాం. కాబట్టి నీవు నీ పాపాల చేత నన్ను విసిగించావు, నీ దోషాలను బట్టి నువ్వు నన్ను విసిగించావు. నీ పాపాలను బట్టి ఏమంటాడంటే, అది తీయొద్దులేండి, నీ పాపాలను బట్టి విసిగించావు, నీ దోషాలను బట్టి. కాబట్టి నన్ను ఆయాస పెట్టావు కదా. కాబట్టి మనం ఆయాస పెట్టినటువంటి మనల్ని కాబట్టి ప్రభు ఎన్నోసార్లు క్షమించుకుంటూ వస్తున్నాడు. దానికి ఇంకొక మాట ఎట్లా అన్నాడు విలాప వాక్యాల్లో, రక్షించబడిన తర్వాత విషయాన్ని గురించి నేను మాట్లాడుతున్నాను. రక్షించాడు మనల్ని. కాబట్టి దినదినము ఆయన యొక్క వాత్సల్యత నూతనంగా పుడుతుంది. విలాప వాక్యాలు 22 వచ్చినాం కదండి, 3:22. కాబట్టి ఆయన వాత్సల్యత ఎడతెక్క నిల్చున్నది. కాబట్టి మనం ఇంకను అనుదినము నూతనంగా ఆయనకు వాత్సల్యత పుడుతుంది. కాబట్టి నిన్నటి దినం ఆయన ఎంతో ఆయాస పెట్టాను, ప్రభు ఆయన దగ్గర ఒప్పుకున్నప్పుడు క్షమించేశాడు. నూతనంగా ఈ దినాన్ని నన్ను చూస్తున్నాడు. కాబట్టి మనం మన యొక్క స్నేహితులు, మన యొక్క తల్లిదండ్రులు, మన యొక్క బిడ్డలు, మన యొక్క ఎవరైనా మన ఎడల గత దినం నిన్నటి దినాన్ని చేసినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే వారి ముఖం చూడబుద్దేదు. కానీ ప్రభు అట్లా కాదంట. ప్రభు మనల్ని క్షమించుకుంటూ వస్తున్నాడు. రక్షించబడిన తర్వాత విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఎన్నిసార్లు ఆయన ఆయాస పెట్టలేదు. రక్షించబడిన నాటి నుండి నేటి దినం వరకు ఏ తప్పు చేయకుండా ఉన్నామా? ఎన్నిసార్లు తప్పిపోయాం, ఎన్నిసార్లు ఆయాస పెట్టాం. ప్రభు క్షమిస్తూ వచ్చినాడు మన దోషాలు. అనుదినం నూతనంగా వాత్సల్య పుడుతుంది. ప్రభా ఎంతైనా నామదగిన వాడు, ప్రభువుని స్తుతిందాం. చూడండి, ఇంకొక 2 త్వరగా నేను ముగించేస్తాను. నీ సంకటాలన్నింటినీ కూడా కుదుర్చువాడు. ప్రభు మన యొక్క సంకటాలు, హీ హూ హీల్స్ ఆల్ యువర్ డిసీజెస్ అని అన్నారు. సంకటాలు అంటే అనారోగ్యాలు. ప్రభు మన యొక్క అనారోగ్యాలన్నింటిలో ఎన్నిసార్లు కదా. కాబట్టి చూడండి, కీర్తనల గ్రంథం 30వ అధ్యాయంలో మాట్లాడుతూ దావీదు అంటాడు, కీర్తనలు 30వ అధ్యాయము, ప్రభు మన యొక్క అనారోగ్యాల్లో బలహీనతల్లో ప్రభు ఎన్నిసార్లు మనకు స్వస్థత, క్షేమాన్ని, భద్రత ఇస్తూ వచ్చాడు కదా. దాన్ని బట్టి కూడా నా ప్రాణమా ఆయన నీ సంకటాలన్నింటినీ కూడా కుదిర్చేవాడు. అందుని బట్టి ఆయన స్తుతించు, ఆయన ఉపకారాన్ని మర్చిపోద్దు అని దావీదు తన అనుభవంతో మాట్లాడుతున్నాడు. మనం కూడా ప్రభుని స్తుతిందాం. ప్రభా, నా అనారోగ్య బలహీనతల్లో, నా శ్రమల్లో, నా శ్రమ దినాల్లో కృంగిపోయినప్పుడు సందర్భంలో నువ్వు నా యొక్క అనారోగ్యాలన్నింటిలో నువ్వెంత సహాయం చేస్తూ వచ్చావు. ఆయన నీ సంకటాలన్నింటినీ కుదిర్చేవాడు. ఇక్కడ 30వ అధ్యాయంలో చూస్తే 2వ వచనం చూడండి. కాబట్టి ప్రభు పాతాళంలో దిగిపోకుండా నీవు నా ప్రాణాన్ని లేవదీసావు, గోతులోని దిగిపోకుండా నీవు నన్ను బ్రతికించావు. ప్రభా, ఎన్ని అనారోగ్య ప్రాణాపాయ పరిస్థితులు లేదా ఎంత అందరికీ అని చెప్పలేం. కానీ ఒకవేళ కొన్ని సందర్భాల్లో కొన్ని అనారోగ్య బలహీనతలు, ప్రాణాపాయ పరిస్థితుల్లో ప్రభు మనల్ని కాపాడుతూ వచ్చాడు. కోవిడ్ దినాల్లో అయితేనేమి, లేదా అనేకమైనటువంటి పరిస్థితుల్లో అయితేనేమి. మొదటి వచనంలో చూస్తే నా శత్రువు వీటిని చూసి, కాబట్టి కాబట్టి శత్రువు నా విషయమే సంతోషింపనీయకుండా నువ్వు నన్ను ఉద్ధరించావు. అందుకే నేను నిన్ను కొనియాడుతున్నాను. ప్రభువుని కొనియాడుదాం. కాబట్టి ప్రభా, నా యొక్క గత దినాల్లో నా అనారోగ్యమో, నా యొక్క బలహీనతో, కాబట్టి నా శ్రమ దినాల్లోనూ నువ్వు నన్ను లేవనెత్తావు. నా శత్రువు నా మీద అతిశయించాలనుకున్నాడు, ప్రాణంతోనే మనల్ని మింగివేయాలి అని అనుకున్నాడంట కదా. కీర్తనలు 124 అనుకుంటా అంటాడు కదా. కాబట్టి 124 అనుకుంటా. కాబట్టి అక్కడ ఏమంటాడు, కాబట్టి మన ప్రాణాలతోటే శత్రువు మింగేయాలనుకున్నాడు. అలాంటి సందర్భంలో ప్రభు నా శత్రువు నా విషయమై సంతోషింపనీయకుండా నువ్వు నన్ను ఉద్ధరించావు. అందుకే నేను కొనియాడుతున్నాను. ప్రభుని కొనియాడుదాం. ప్రభుని ఎంతైనా స్తుతించాల్సిన వారంగా ఉన్నాం. నా యొక్క పాతాళంలోనికి దిగిపోకుండా నీవు నా ప్రాణాన్ని లేవదీసావు.
గోతులోనికి దిగిపోకుండా నీవు నన్ను బ్రతికించావు. ప్రభుని స్తుతిందాం. ప్రభు చేసినటువంటి మేలులన్నిటిని బట్టి. అంతేకాదు ఇదే 12వ వచనంలో అంటాడు కదండి, 11, 12వ వచనంలో కాబట్టి నా అంగలార్పు నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పు నువ్వు నాట్యంగా మార్చినావు. కాబట్టి ప్రభువుని స్తుతిందాం. ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్ళినటువంటి పరిస్థితులు ఉంటే ప్రభుని ఎంతైనా స్తుతించాల్సిన వారంగా ఉన్నాం కదా. కాబట్టి నీవు నా గోన పెట్ట విడిపించి సంతోష వస్త్రాన్ని ధరింపజేసినావు. కోవిడ్ వచ్చినటువంటి పరిస్థితుల్లో ఎంతోమంది ఎంతో ఇబ్బంది పడ్డాం. నాకు కూడా వచ్చింది, ఆయాసం వచ్చేది. ఏదో మనకు తెలియదు, అది ఏదో నిజమేమో, అది ఎందుకు వచ్చేదో తెలియదు, కానీ చిన్న ఫీలింగ్ కూడా కదా. ఏమో ఏది తేడా వచ్చినా ఏదో ఏదో అయిపోతుంది మనకి, ఏదో చనిపోతున్నాం. కాబట్టి మా అమ్మగారిని ఏమో ఇక్కడ భీమవరంలో పెట్టారండి. ఇక్కడ మా అమ్మగారిని ఏమో తీసుకుపోయారు, భీమవరంలో పెట్టారు. మా అమ్మగారికి నాకు ఒకే టైం వచ్చింది. అప్పుడు ఇక్కడే మా అమ్మగారిని ఇక్కడ భీమవరంలో పెట్టారు, ఆమె ఏమో ఇక్కడ చూసుకుంటున్నారు. నేను ఒక్కడనే, ఆ ఇల్లంతటికి నేను ఒక్కడనే. అదంతా నేను కూడా ఎవరిని రానిచ్చేవాడిని కాదు. అంటే ఏమో నా వల్ల ఇతరులకు ఏమో వచ్చేస్తుందేమో అన్నట్టు నేను కూడా రానిచ్చేవాడిని కాదండి. కాబట్టి అదంతా ఎలాంటి శ్మశానంలాగా ఉండేది. అదే చీకటి, అంటే సాయంత్రం అయిపోతే ఇంకా అట్లే కదా. కాబట్టి దేవుడు, కాబట్టి ఏమో చిన్న ఆయాసం ఏదన్నా ఆ గదుల్లో నేనే అంట్లు తోముకోవటం కానీ అన్ని కానీ నేనే చేసుకుని, కాబట్టి మరి తప్పదు కదా మనం ఇంకంత. కాబట్టి ప్రభు మన యొక్క జీవితాల్లో చేసినటువంటి మేలులు కదా. కాబట్టి ప్రభా, కాబట్టి ఆ చిన్న చిన్న ఆయాసం ఏమో అది ఏదో చనిపోతామేమో, ఏమో ఆయాసం, ఈ ఆయాసం ఏంటో. కాబట్టి ప్రభు, కాబట్టి అప్పుడు నాకు ఈ మాట జ్ఞాపకం చేశాడు. అంటే కీర్తన గ్రంథము 107వ అధ్యాయము చూడండి, అక్కడ 11వ వచనం. కాబట్టి ఆయాసం చేత వారిని కృంగ చేశాడు, బాధ చేత ఇనుప కట్ల చేత. ఎవరినంటండి చూడండి 10వ వచనం. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందుకు. ప్రభా, నేను ఎక్కడేం తప్పాను. కాబట్టి ఈ సందర్భం మనల్ని ప్రభు శ్రమ ద్వారా మనల్ని దీనులుగా చేసి మనల్ని నెలగొట్టి ఆయాసం చేత కృంగ చేస్తున్నాడు, లేకపోతే మనం విన్నాం కదా. కాబట్టి యోనా అంత శ్రమ దిన తీసుకెళ్ళకపోతే యోనా మాట వినలేదు కదా. కాబట్టి మనం కూడా అలాంటి వాళ్ళమే, యోనా లాంటి వాళ్ళమే. కాబట్టి ఆయాసం చేత మనల్ని కృంగ చేస్తున్నాడు. అయితే మళ్ళా అదే దేవుడు కనికరం చూపిస్తున్నాడు. ఈ సందర్భంగా ఒక మాట, కాబట్టి ఆదరణ కొరకే ప్రభు ఆయన చీల్చివేసిన ఆయనే మనల్ని స్వస్థపరుస్తాడు అంటాడు. హోషేయ 6వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇది ఆరాధన మాత కాదు కానీ కొంత మనకు శ్రమ దినాన్ని ఆదరణ కొరకు చదవండి. కాబట్టి ఆయనే మనల్ని చీల్చాడు, ఆయనే మనల్ని స్వస్థపరచు. కాబట్టి ప్రభు చీల్స్తున్నాడు, మరలా స్వస్థపరుస్తున్నాడట. కాబట్టి ఆయన మనల్ని కొట్టిన ఆయనే మనలను బాగు చేయండి. ఇది ఎందుకంటే నేను ఏదో మిమ్మల్ని ఆదరణ కొరకే కొన్ని సందర్భాల్లో శ్రమ దినాల్లో ఎందుకు ప్రభు మనల్ని ఎంత చీల్చేసాడా. కాబట్టి యాకోబు అంటాడు కాబట్టి కదా ఆ మాట. కాబట్టి ఒక మంచి మాట అంటాడు, నిజంగా నేను యోసేపు విషయంలో యోసేపు చీల్చబడ్డాడు అంటాడు ఒక సందర్భంలో. చూడండి, అది ఆ తమ్ములు వచ్చి యాకోబు కుమారులు వచ్చి ఇలా విషయం చెప్తారు కదండి. 33 అక్క 37 33 వచనం. యోసేపు నిజంగా కాబట్టి నిజంగా చీల్చబడ్డాడు. అలాంటి పరిస్థితులు నిజమే, యోసేపు నిజంగా చీల్చబడ్డాడు, అంతే చనిపోయాడు.
అంటే వాళ్ళు వచ్చి చెప్పిన విషయం అలా ఉంది. కాబట్టి అయితే మనల్ని కూడా ప్రభు చీలుస్తున్నాడు. కాబట్టి ప్రభువే మనల్ని అంటే ఆయన మనల్ని చీల్చివేసిన ఆయనే స్వస్థపరుస్తాడు. కాబట్టి ధైర్యం కలిగి మనం కూడా మన యొక్క శ్రమ దినాల్లో ధైర్యం కలిగి నడిచిన వారంగా ఉన్నాం. 2-3 వచనాలు నేను జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను చూడండి. అంటే మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తున్నాడంట కదా. కాబట్టి కీర్తన గ్రంథము 40వ అధ్యాయం చూడండి. కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 5వ వచనం అండి. కాబట్టి మనల్ని ఏంటి చెప్పాలనుకున్న తలంపు ఏంటంటే ఆయన ప్రభువు మనల్ని దోషాలు క్షమించాడు. కాబట్టి అంతేకాదు నేటికి అనేక సందర్భాల్లో క్షమించుకుంటూ వస్తున్నాడు, క్షమించేవాడు. కాబట్టి ఇక్కడ అంతేకాదు రెండవదిగా మనం చూసే తలంపు ఏంటంటే కాబట్టి ఆయన్ని సంకటాలు మన అనారోగ్యాలన్నింటినీ కూడా కుదుర్చుకుంటూ వచ్చాడు, కుదురుస్తున్నాడు కూడా. ఇక ముందుకును సహాయం చేస్తాడు. మూడవదిగా మన చెప్పాలని తలంపు ఏంటంటే మేలుతో ఆయన మనల్ని తృప్తిపరుస్తున్నాడు. కాబట్టి ఆయన యొక్క మేలులు మన యొక్క జీవితాలు ఎన్ని దావీదు మాట్లాడుతూ వాటిని గురించి నేను వివరించి ఆయన మన యెహోవా నీ దేవా జరిగించిన ఆశ్చర్యక్రియలను ఆయన ఆశ్చర్యక్రియలు కానీ కాబట్టి ఆయన యొక్క తలంపులు కానీ వాటిని గురించి వివరించి చెప్దామంటే లెక్కకు మించి ఉన్నాయి ఎన్నో విషయాలు మన యొక్క జీవితాల్లో కదా. కాబట్టి వాటిని గురించి వివరిద్దామంటే లెక్కకు మించిని ఆయన మేలుతో మనల్ని తృప్తిపరుస్తున్నాడు. కాబట్టి అనేక సందర్భాల్లో అనేకమైనటువంటి శ్రేష్టమైన ఈవుల్ని ఇస్తున్నాడు. కాబట్టి అనేకమైనటువంటి విషయాలు మనల్ని తృప్తిపరుస్తున్నాడు. కాబట్టి ప్రభువుని స్తుతిద్దాం. ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. చాలండి ఇక్కడ అక్కడ వరకు మన మాట. ఆ కాలమందు మీరు దేవుని ఎరగని వారై నిజమునకు దేవుని కాని వాళ్ళకు దాసులుగా ఉన్నారు. గత కాలంలో మనం చూస్తే మనం నిజానికి దేవుళ్ళు కాని వాళ్ళకి మనం పూజిస్తూ వచ్చాం, వాళ్ళకి దాసులుగా ఉంటూ వచ్చాం. కాబట్టి వారిని పూజిస్తూ వాటికే మనం దాసులం అయిపోయాం. అలాంటి మనల్ని ప్రభు మనల్ని ఏం చేశాడంటే అండి ఆయన ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషంగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు. కాబట్టి దేవుని చేత దేవుని ఎరిగిన వారుగా మనల్ని చేశాడు. దేవుడు యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. కాబట్టి 33వ అధ్యాయము 12వ వచనంలో మాట మనం చూస్తాం కదా. అయితే ఆ మాట తీయొద్దులేండి. కాబట్టి ఇక్కడ మనం దేవుణ్ణి ఎరిగేటువంటి గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. అంతేకాదు ఆయన కూడా మనల్ని ఎరిగిన వాడుగా అంట. అదే కదా, మరి విశేషంగా దేవుని చేత ఎరగబడిన వారునై. కాబట్టి మీరు నా సొత్తు, మీరు విలువ పెట్టి కొనబడ్డారు. కాబట్టి ఎంత గొప్ప ఆధిక్యత ప్రభు అంటున్నాడు కదా మాట. కాబట్టి ప్రభా గత జీవితంలో నేను నిజానికి దేవుళ్ళు కాని వారికి మ్రోక్కుతూ వచ్చాను, వాళ్ళకి దాసులై జీవిస్తూ వచ్చాను. అయితే నీవు నన్ను కాబట్టి దేవుని చేత కాబట్టి దేవుని ఎరిగేటువంటి ప్రజలుగా మిమ్మల్ని ఎరిగేటువంటి కృప దయచేసావు. అంతేకాదు విశేషంగా నీవు నన్ను ఎరిగినటువంటి వాడుగా. కాబట్టి ప్రభు మనల్ని ఎరిగాడంట కదా. మరి విశేషంగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు. కాబట్టి దేవుని చేత ఎరగబడిన వారుగా ప్రభు మనల్ని చేశాడు. అందుని బట్టి మనం ప్రభువుని స్తుతిద్దాం. ఇంకొక మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ఎఫెసీ 5వ అధ్యాయం 8వ వచనం అండి. మనం గత జీవితంలో చీకటి అయి ఉన్నాం, చీకటి క్రియల్లో జీవిస్తూ వచ్చాం, వ్యర్థ స్థలాల్లో జీవిస్తూ వచ్చాం. అలాంటి మనల్ని ప్రభు వెలుగు సంబంధులుగా చేశారు. కాబట్టి ప్రభువుని స్తుతిద్దాం. ప్రభు మనకి ఇచ్చిన తలంపులను ఆధారం చేసుకుని మొదట ఆయన్ని దోషాలు క్షమించాడు, క్షమించి మనల్ని నీతిమంతులుగా చేశాడు. మన కొరకు అర్పణగా బలిగా చేయబడ్డాడు, మనల్ని నీతిమంతులుగా చేశాడు. కాబట్టి ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు, గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. కాబట్టి ప్రభువుని స్తుతిద్దాం. అంతేకాదు మేలుతో మనల్ని తృప్తిపరుస్తూ వచ్చినాడు. కాబట్టి అంతేకాక ఇంకా ఇందాక చూసుకున్నటువంటి తలంపులోనే మన యొక్క
పాపాలు మనం దూరం చేసి ఎక్కడో వాటిని జ్ఞాపకం చేసి సముద్ర అగాధంలో పడమరికి తూర్పంత దూరంలో కాబట్టి ప్రభు దూరపరిచాడు చేశాడు. కాబట్టి ప్రభువుని స్తుతిద్దాం. మేలుతో మనల్ని తృప్తిపరుస్తూ వచ్చినాడు. కాబట్టి దానికంటే ముందుగా ఆయన సంకటాలు కుదురుస్తున్నాడు. కాబట్టి మన యొక్క శత్రువు మన విషయమే సంతోషింపనీయకుండా ప్రభు మనల్ని ఉద్ధరించినటువంటి విషయం, ప్రభు మనల్ని పాతాళానికి అప్పగించకుండా, నాశనం గోతికి అప్పగించకుండా ప్రభు మనల్ని లేవనెత్తినటువంటి విధానాన్ని బట్టి, మనల్ని అనారోగ్య శ్రమ దినాల్లో ప్రభు మనకు సహాయం చేసిన తీరుని బట్టి ప్రభువుని స్తుతిద్దాం. మేలుతో మనల్ని తృప్తిపరుస్తూ వచ్చాడు. ఆశ్చర్యక్రియలు ఎన్నున్నాయి, ప్రభు మన పట్ల చేసినటువంటి అద్భుతాలు ఎన్నున్నాయి, వాటిని వివరించి చెప్పలేము. కాబట్టి అలాంటి గొప్ప కార్యాలు మన పట్ల చేస్తూ వచ్చాడు. మేలుతో మనల్ని తృప్తిపరుస్తూ వచ్చాడు. అందుని బట్టి దేవుళ్ళు కాని వారికి మనం దాసులుగా ఉంటూ వచ్చాం. అయితే దేవుడు మనం దేవుని ఎరిగేటువంటి ప్రజలుగా చేశాడు. దేవుడు కూడా మనల్ని విశేషంగా దేవుని చేత ఎరగబడిన వారుగా ప్రభు మనల్ని చేస్తూ వచ్చాడు. కాబట్టి ప్రభువుని ఆ మాటను ఆధారం చేసుకుని ప్రభువుని స్తుతిద్దాం. ఇంతకుముందు మనం చీకటే ఉన్నాం, అయితే మనల్ని వెలుగుగా చేశాడు. అందరి బట్టి కూడా మనం ప్రభువుని స్తుతించి ఆరాధిద్దాం. పాపిని చూచి ప్రేమను చూపి కరుణాకరము